రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేసిన బడ్జెట్పై అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పందించారు. ఆత్మస్థితి పరిణితుల ఈ బడ్జెట్ ఉందని రంగయ్య అన్నారు. గతంలో బడికి పంపే ప్రతి మహిళకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని జగన్ చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నెరవేర్చారన్నారు. అయితే అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా డబ్బు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేటాయింపులో ఎందుకు తక్కువ చేశారని ఆయన నిలదీశారు. అంతేకాకుండా సూపర్ 6 హామీలను కూడా కుదించే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. 1,00,000 మందికి పింఛన్లు ఇప్పటికే కోతలు విధించారని, ఇక మీద మీ ప్రభుత్వం సంక్షేమం ఎలా అందిస్తుందని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లావాసి పయ్యావుల కేశవ్ గారు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అందుకు నేను వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జిల్లావాసిగా నేను గర్వపడుతున్నాను కాబట్టి. కానీ బడ్జెట్లో చూస్తే మీరు కూడా అందరూ ఆయన చేసిన ప్రసంగం విని ఉంటారు. దాదాపు 88 పారాగ్రాఫులు ఏమో ఉంది ఆ మొత్తం బడ్జెట్ స్పీచ్. ప్రతి పెరాలో 2 అంశాలు అయితే కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకటి ఏమిటంటే పరనింద, మమ్మల్ని తిట్టడం, వైసీపీ ప్రభుత్వాన్ని, అప్పుడు పనిచేసిన ప్రభుత్వాన్ని, వాళ్ళను పొగుడుకోవడం, ఆత్మస్థుతి, మొత్తము పరనింద ఆత్మస్థుతితో బడ్జెట్ ప్రసంగం అంతా కంప్లీట్ అయిపోయింది. నేనైతే 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే అందరూ ఊహించినట్టుగానే ఆశించినట్టుగానే సూపర్ 6కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది తల్లికి వందనం. తల్లికి వందనం విషయంలో వాళ్ళు క్లియర్గా చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. ఆయన కూడా చదివి వినిపించాడు. స్కూలుకు పంపే ప్రతి విద్యార్థి తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని, ప్రతి తల్లికి మాత్రమే 15,000 ఇస్తాము. కానీ ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ప్రతి బిడ్డకు, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని క్లియర్గా చెప్పి ఉన్నారు. మళ్ళీ రెండోసారి కూడా చదువుకున్నాను, మళ్ళీ డౌన్లోడ్ చేసి. అందువల్ల తల్లికి వందనం ఇంకా తల్లికి మాత్రమే ఉంటుంది, ఇంకా వందనం లేదు, పంగనామాలే వచ్చినాయి. అదొకటి చెప్పదలుచుకుంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంకా మిగతా 3 స్కీములు కూడా, అంటే 6 మొన్న నేను చెప్పాను కదా, 4 స్త్రీలకు సంబంధించిందే. దీపం పథకం 2.0 ఎలా నడుస్తుంది అనేది నాకంటే కూడా మహిళలకే బాగా తెలుసు. దాని కింద ఎంతో కొంత డబ్బు కేటాయించారు. కానీ 3 సిలిండర్లకు ఏమాత్రం వస్తుంది అనేది కూడా మనకు చూసిందే. బస్సుకు సంబంధించి ఒక మాట కూడా లేదు, ఉచిత బస్సుకు సంబంధించి. అంతేకాకుండా 18,000కి సంబంధించి కూడా ఏ మాట లేదు. అన్నిటికంటే ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే మహిళా సాధికారతలో ముఖ్యంగా సంఘాలకు సంబంధించి 10 లక్షల సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, పట్టణ ప్రాంతాల్లోనూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కలిపి. మహిళా సాధికారతకు సంబంధించి చాలా ముఖ్యమైన స్కీములు ఏమిటంటే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఉన్నప్పుడు పావలా వడ్డీ ఉండింది, తర్వాత 0 వడ్డీకి మార్చారు జగనన్న. వాటికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ల కేటాయింపులు కనపడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, గతంలో నేను పీడీగా పనిచేసేటప్పుడు ఒక్కొక్క గ్రూపుకు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే చాలా గొప్పగా కనిపించేది బ్యాంకులు. ఈరోజు సగటున ఒక్కొక్క గ్రూపుకి 20 నుంచి 25 లక్షల రూపాయలు వాళ్ళు అప్పుగా తీసుకునే పరిస్థితి వచ్చిన క్రమంలో వడ్డీల భారం అవుతున్నాయి. సంఘాల వాళ్ళు బ్యాంకుల దగ్గర ఏం చేస్తున్నారంటే మాకు అప్పులు వద్దని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకుంటే వడ్డీలు చాలా కట్టాల్సి వస్తుంది. కనీసం 10 లక్షల వరకైనా దానికి వడ్డీ వస్తుందేమో, చేస్తారేమో అనుకున్నాను. అది జరగలేదు. రైతులకు సంబంధించి కూడా కొంత అన్నదాత సుఖీభావ కింద కొంత మొత్తం పెట్టి ఉన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన దానికంటే కూడా మనం చాలా ఎక్కువ కనపడాలి. దాదాపు 14,000 అదనంగా ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలు కదా వాళ్ళు సంవత్సరానికి ఇస్తామన్నది. సంవత్సరానికి వాళ్ళు 6,000 వస్తాయి. వాళ్ళు కేటాయించిన ప్రకారం అన్నదాత సుఖీభావ కూడా నడిచే పరిస్థితి కనపడట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ధరల స్థిరీకరణ నిధి కింద ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటారు రైతులకు ఇచ్చేది. మనం ఇప్పుడు చూస్తున్నాం, రైతులు ఎంతో కష్టపడి ఎలాగో ఒకలాగా పంట పండించుకుంటున్నాడు, దానికి ధర ఉండట్లేదు. మొన్న మిర్చిదే పెద్ద ఉదాహరణ. మా ఆయంలో దాదాపు 30,000 దగ్గర పైన ఉంటే ఇప్పుడు 10,000 కూడా రాని పరిస్థితిని చూస్తున్నాం. దానికోసం ఏమన్నా రైతును ఆదుకోవడానికి డబ్బులు పెడతారేమో అనుకున్నా, కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టారు. అది నాకు తెలిసి ఒక జిల్లాకు కూడా సరిపడదు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది.